ఇగో గిది గిది అత్యంత బాధాకరం. ఇది జయశంకర్ సార్ విగ్రహం ధ్వంసం, మత్తులో తూగుతూ విగ్రహాన్ని పలగొట్టిన దృశ్యాలు నెట్టింట వైరల్, తీవ్రంగా ఖండించిన కేటీఆర్, చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. ఇగో ఇదే ఎంత బాధ అంటే ఇది నిన్న చాలా బాధ అనిపించింది. ఇగో ఇది ఈ రాబందులు పాడు పాటలు ఎందుకు ఎత్తారా భయ్? ఈ విషయం ఏంటంటే ఇక్కడనే పక్కనే కానిస్టేబుల్ ఉన్నాడు, వీడేమో రౌత్ తీసుకొచ్చి ఆ జయశంకర్ సారు విగ్రహం ఆడు ఉంటే దానికి కింద పడేసి ఆ రౌత్ తోటి ఎత్తేసాడు. ఇది ముమ్మాటికి తెలంగాణ మీద జరిగిన దాడి. మరి వీడు ఆంధ్రోడైతే వాని విషం కక్కినట్టు, ఒకవేళ వాడు తెలంగాణోడైతే వాడి శముడాలు తీయవలసిందే. తెలంగాణనే ఆశగా శ్వాసగా జీవితంగా జీవించిన ఒకే ఒక్కడు జయశంకర్ సార్. తెలంగాణ పరిస్థితులను, తెలంగాణ దరిద్రాన్ని, తెలంగాణ బాధలను యావత్తు దేశవ్యాప్తం చేసి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీకి కూడా వివరించిన ఒకే ఒక్కడు జయశంకర్ సార్ ఇందిరాగాంధీకి. మరి అటువంటి జయశంకర్ సార్ తెలంగాణ కోసమే తన యావత్తు జీవితాన్ని దారం పోసింది. ఇంకో ఆయన విగ్రహం మీద దాడి అంటే ఇది ముమ్మాటికి తెలంగాణ మీద, తెలంగాణ గౌరవం మీద జరిగిన దాడి. ఇది అల్విన్ కాలనీ, హైదరాబాదు అల్విన్ కాలనీ. అటు ఆంధ్రోళ్ళే కొంత ఎక్కువ మొత్తంలో ఉంటారు. మరి వీడు ఆంధ్రోడా, మత్తుల దాగి పలగొట్టినని అంటాను. మత్తుల పలగొట్టిన కూడా జయశంకర్ సార్ విగ్రహాన్నే ముట్టుకోవాలని మనకి ఎందుకు అనిపించింది? ఒకవేళ ఎవరిని చూసి దుశ్చర్యలకు పాల్పడతాను అంటే తెలంగాణ చులకన అవుతుంది. ఇక్కడ తెలంగాణ మహనీయులు మళ్ళీ చులకన కాబడుతున్నారు. తెలంగాణ గౌరవము, తెలంగాణ ప్రతిష్ట అన్ని రకాలుగా మసకబారే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలతోటి. వీడు కాంగ్రెస్ కార్యకర్తనా, ఆంధ్రోడా, లేకపోతే ఇంకేమన్నా నిజంగానే వాడు మత్తులోనే ఉండి జరిగిందా ఇది అనేది ఖచ్చితంగా దాని మీద విచారణ జరగాలి. వీడు ఎవడైనా వాడిని విడిచిపెట్టదు. ఎందుకంటే ఇప్పుడు ఈ విగ్రహం మీద దాడి చేసింది కావచ్చు, రేపటి నుంచి ఇంకేమన్నా అవమానకర పరిస్థితులు వచ్చినా వస్తాయి.